ఏమండోయ్, మీలో ఎవరికైనా స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు ఉందా? మనం చూస్తూనే ఉంటామండి. కొంతమంది మట్టి తింటూ ఉంటారు, కొంతమంది స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటారు, కొంతమంది బియ్యం తింటూ ఉంటారండి. కానీ ఇది ఒక సాధారణమైన సమస్య కాదు, ఓ అసాధారణ అలవాటని మనం గుర్తించాలన్నమాట. ఎందుకంటే వైద్య శాస్త్ర పరిభాషలో దీన్ని పికార్డ్ డిజార్డర్ అని పిలుస్తారంటండి. ఎవరి శరీరంలో అయితే పోషకాల లోపం ఉంటుందో, అంటే ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, జింక్ కావచ్చు, ఇలాంటి ఖనిజాల లోపం ఉంటుందో వాళ్ళు ఈ విధంగా స్లేట్ పెన్సిల్స్ తింటారంటండి. అదేవిధంగా ఎవరైతే విపరీతమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తారో, ఇంకా ఎవరికైతే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ఆ ఒత్తిడి వల్ల ఈ స్లేట్ పెన్సిల్స్ని తింటారంటండి. అయితే మరి సరి అయినటువంటి మార్గదర్శకత్వంతో జీవన శైలిలో గనక కొన్ని మార్పులు చేసుకుంటే ఈ అలవాటును పూర్తిగా మానుకోవచ్చంటండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, మనలో కొంతమంది మట్టి తింటూ ఉంటారండి, కొంతమంది పేస్ట్ తింటారు, కొంతమంది బియ్యం ఏరుతూ కొంతమంది బియ్యం తినేస్తారు, కొంతమంది మాత్రం స్లేట్ పెన్సిల్స్ అంటే బలపాలు తింటారండోయ్. ఇది పిల్లలు మాత్రమే కాదండి, చాలామంది పెద్దవాళ్ళకు కూడా ఈ అలవాటు అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ సమస్యను వైద్య శాస్త్రంలో పికార్డ్ డిజార్డర్ అని పిలుస్తారంటండి. ఇది ఒక సాధారణమైన అలవాటు కాదని గుర్తించాలన్నమాట. అంటే ఇది శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల లేదా మానసిక ఒత్తిడి, భావోద్వేగాల అసమతుల్యత వంటి కారణాల వల్ల కలిగేటటువంటి ఒక అస్వస్థత, అనారోగ్యంగా దీన్ని వైద్యులు చెప్తూ ఉన్నారండి. అయితే సరైన మార్గదర్శకత్వంతో జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఈ అలవాటుని పూర్తిగా మానుకోవచ్చు అంటండి. తప్పనిసరిగా ఈ అలవాటుని మానుకోవాలంటండి. అలా మానుకోకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారనమాట. ఇందుకే పికా సమస్య కలిగిన వారిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాల లోపం కనిపిస్తుంది. ఈ పోషకాలు సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారాలని రోజువారీ భోజనంలో వారు చేర్చుకోవాలంటండి. పాల పదార్థాలు, ఆకుకూరలు, కందిపప్పు, బాదం పప్పు, నువ్వులు వంటి పోషక విలువలు అధికంగా కలిగినవి తినాలంట. ఇవి తినడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్ అందించి ఈ పెన్సిల్స్, స్లేట్ పెన్సిల్స్ తినేటటువంటి బలహీనతని తగ్గించవచ్చంట. ఇంకా బలపం తినేటటువంటి అలవాటు కొంతవరకు డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడుతుందంటండి. శరీరానికి తగినంత నీరు లేకపోతే వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయంట. అందువల్ల ప్రతిరోజు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలంటండి. అదేవిధంగా కొబ్బరి నీరు, తేనె కలిపినటువంటి నీరు మరి తాగినట్లయితే ఈ అలవాటు బారి నుంచి బయటపడతారంటండి. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు లేదా బోరు కొట్టినప్పుడు కూడా చాలామందికి బలపాలని తినాలనిపిస్తుంది. అందుకని నోరుకి పని ఉండేలాగా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవాలి. అంటే తీపి లేకుండా ఉండే చూయింగ్ గమ్స్ నమలడం, ఎండు ద్రాక్ష తినడం, వేరుశనగల వంటి స్నాక్స్ తినడం వల్ల ఉపశమనం కలుగుతుందన్నమాట. ఇవి నోరును బిజీగా ఉంచి ఇలాంటి అలవాట్లని దూరం చేస్తాయంటండి. అదేవిధంగా ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం ఈ భావాలు కూడా బలపం తినే అలవాటుకి దారితీస్తాయంట. మనసుకు రిలీఫ్ కలిగించేటటువంటి యోగా కానీ, ధ్యానం కానీ, లేదా ఉదయాన్నే వాకింగ్ చేయడం ఇలాంటివి చేస్తే కనుక శరీరానికి శక్తి ఇవ్వడమే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతాయంటండి. అందుకనే ఇలాంటి అలవాటు ఉన్నవాళ్ళు ఈ విధంగా యోగా చేయడం, ధ్యానం చేయడం, ఉదయాన్నే నడవడంతో పాటు పాటలు వినడం, ప్రకృతితో గడపడం, మొక్కలు పెంచడం ఇలాంటి పనులు చేసినట్లయితే మానసికంగా వారు విశ్రాంతిని పొంది ఈ అలవాట్ల నుంచి బయటపడతారంట. అదేవిధంగా బలపం తినాలి అనే ఆలోచన మనసులోకి రాకుండా ఉండాలి అంటే వారికి నచ్చిన పనుల్లో సమయాన్ని కేటాయించాలంటండి. ఉదాహరణకి మంచి మంచి కథలు చదవడం, డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్స్ వేయడం, సంగీతం వినడం, లేదంటే నేచర్ వాక్ చేయడం ఇలాంటి అలవాట్లని పెంపొందించుకుంటే వారి బలపం తినే అలవాటుని మర్చిపోయేలా చేసుకోవచ్చంట. ఇంకా మీ చుట్టూ స్లేట్ పెన్సిల్స్ వంటి పదార్థాలు ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనే ఆలోచన బలపడుతుంది. కాబట్టి మీకు దగ్గరలో ఇవి లేకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఇంకా పిల్లలైతే ప్రత్యేకంగా వారికి ఇవి అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా
మరి ఈ అలవాటును తగ్గించుకోవడం కోసం కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి చక్కగా సరదాగా గడపడం, ఇలాంటి మంచి అలవాట్లు చేసుకున్నట్లయితే నెమ్మదిగా ఈ బలపాలు తినే అలవాటు నుంచి బయటపడొచ్చంటండి. మరి ఇన్ని రకాల మార్గాల్ని మనం చెప్పుకున్నాం కదండి. వీటిని సక్రమంగా పాటించినట్లయితే బలపాలు తినే అలవాటు నుంచి బయటపడచ్చంటండి. మరి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించకపోతే మాత్రం వారు అశ్రద్ధ చేయకుండా, ఆలస్యం చేయకుండా తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలంటండి. ఎందుకంటే వారు పోషక లోపాలని పరీక్షించి అవసరమైన మందులు కానీ, చికిత్సలు కానీ వాటిని డాక్టర్లు సూచిస్తారనమాట. ఈ విధంగా సమయానికి వైద్యం తీసుకోవడం వల్ల ఈ చెడు అలవాటు నుంచి పూర్తిగా వారు బయటపడగలుగుతారండి. మనసు ఉంటే మార్గం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని చెప్తారు కదండి. ఆ విధంగా మనోబలం కలిగి పట్టుదలతోటి నేను ఈ అలవాటు ఎలాగైనా సరే మానుకోవాలి అనుకుని మరి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా ఈ అలవాటు నుంచి బయటపడగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారండి. మరి మీ దగ్గరలో ఎవరైనా ఈ బలపాలు తినే అలవాటు ఉన్నవాళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ కనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి. ఆ విధంగా వారికి మీరు సహాయం చేసిన వారు అవుతారనమాట. మరి విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.